కొరకై ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, నీ స్తోత్రాలు. ఆరాధనలో మీరు మాకు సహాయపడేందుకు వందనాలు. తిరిగి బలవర్తమానంలోకి వెళ్తున్నాం. మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగ్యంగా ప్రభువులో చేయమైనట్లు ప్రభావం దర్శించమని సహాయపడము. ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి కొరింథీ సంఘములకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం నుండి చదువుకుందాం. పేజీ నంబర్ 153. అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలను, అలా చేసి ఆ రొట్టెను తిని అపాత్రను త్రాగవలను. ప్రభు శరీరమును వేరు చెప్పక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలిగిటికే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీరు అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు. చాలా మంది నిద్రించున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకున్నాయి కదా, తీర్పు పొందకపోదుము. దేవుని వాక్యంలోనికి ముందుకెళ్దాం. ఇంకా పిల్లల రండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి నిర్గమకాండం 40వ అధ్యాయము 34వ వచనం. నిర్గమకాండం 40వ అధ్యాయం 34వ వచనము. అందరము కలిసి చదువుకుందాం. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకుండెను. ప్రియులారా, చదువుకున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఎన్నో విషయాలను మనం చూస్తూ ఉంటాం. అయితే యెహోవా సన్నిధి ఆ మందిరంలో నిలిచి గుడారమును కమ్మింది. అంటే మహిమగల దేవుడు తన ప్రత్యక్షతలో మానవుని చేసుకుని ఆ మానవుడికి జీవాన్నిచ్చి ఆ మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు దేవుని యొక్క మహిమను అంటే సన్నిధిని కోల్పోయాడు. దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయాడు. దేవునితో మాట్లాడే అనుభవాన్ని కోల్పోయాడు. కోల్పోయిన మానవుని తిరిగి తన వైపు చేర్చుకోవాలని దేవుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ మానవుడు తిరిగి చూడకుండా వెళ్ళిపోతా ఉన్నాడు. అయితే ప్రజలను సంరక్షించి కాపాడకై అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన వాగ్దానం నెరవేర్చడం కొరకై 430 సంవత్సరాలు ఇజ్రాయేలు ప్రజలు బానిసత్వ బ్రతుకులతో ఐగుప్తులో మగ్గిపోయినప్పుడు వారి బానిస సంఖ్యలను తెంపి తిరిగి తీసుకొని రావడానికి మోసే సీనాయి పర్వతం మీదకి దేవుడు హోరేబన్న సీనాయి అదే పర్వతం, ఆ పర్వతం మీదకి దేవుడు దిగొచ్చాడు. దిగొచ్చి ఆ పర్వతం మీద మోసేతో మాట్లాడి ఆ పొద మండుచున్నట్టుంది, పొద కాలిపోలేదు. అట్లా ఉంది. అంటే విశ్వాసులకు మాదిరి, విశ్వాసులకు శ్రమలు, మంట అనే శ్రమలు వస్తాయి కానీ కాలి పోరు. శ్రమలు వస్తాయి కానీ కాలిపోరు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిలో మండుతున్నారు కానీ కాలిపోలేదు. నీకు వచ్చిన శ్రమ, నీకు వచ్చిన బాధ, నీకు వచ్చిన చింత, నీకు వచ్చిన కష్టమనే అగ్నితో నువ్వు కాల్చబడతావేమో కానీ సువర్ణం వలె మార్చబడతావు కానీ కాలి మాత్రము. అలా అక్కడి నుంచి మాదిరిగా దేవుడు మనతో మాట్లాడుతూ మోసేను తన ప్రజలను విడిపించడం కొరకై తీసుకొని వెళ్ళాడు. ఆయన వచ్చిన తర్వాత అక్కడ సీనాయి పర్వతం మీద దగ్గర వాళ్ళు అక్కడ కొన్ని పరిస్థితులు జరిగాయి. తర్వాత ఆరాధించి వెళ్తున్నప్పుడు మోసే ద్వారా ప్రత్యక్ష గుడారం దేవుడు చెప్పాడు. ఏ విధముగా మోసేతో దేవుడు చెప్పాడు అదే విధముగా మోసే గుడారం కట్టినప్పుడు అప్పుడు దేవుని సన్నిధి వచ్చింది. ఎప్పుడు వచ్చింది? మోసే సన్నిధి. అది ఎప్పుడు వచ్చింది మోసే దగ్గరికి సన్నిధి? నేను చెప్తున్నది వినాలి మీరు.
ఖచ్చితంగా. మోసేతో దేవుడు ఏదైతే చెప్పినాడో అదే మోసే చేసినప్పుడు దేవుడి సన్నిధి మందిరంలోనికి వచ్చింది. నీవు నేను కూడా అంతే, మన బ్రతుకులు కూడా అంతే. దేవుడు చెప్పిన మాట వింటే ఖచ్చితంగా మనకు దేవుడి సన్నిధి తోడుగా ఉంటుంది. ఒకవేళ దేవుని మాట వినకపోతే దేవుని సన్నిధి ఉండేది జరగదు, దేవుని సన్నిధి వెళ్ళిపోదు. పాత నిబంధన కాలంలో అయితే దేవుని సన్నిధి ఏం చేసేది? ఇప్పుడు సంసోను ఏం చేశాడు? సంసోను నుంచి దేవుని ఆత్మ ఏమైంది? వెళ్ళిపోయింది. సౌలు ఏం చేశాడు? దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు, దేవుడు ఎన్నుకున్నవాడిని. సౌలును చంపడానికి దావీదు అనుకోలేదు. సౌలుకి ఏమొచ్చింది? దేవుని ఆత్మ పోయి దురాత్మ వచ్చింది. అర్థమైందా? సౌలు మీదకి దురాత్మ, దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. అది ఈ దినాలు ఏం చేస్తుంది? దేవుని ఆత్మ ఈ రోజుల్లో కూడా ఏం చేస్తుంది? ఆయన మాట వినుకుంటే పోదు. ఇది కృపాకాలం, సన్నిధి పోదు, కానీ మనలోనే ఉండి ఏడుస్తా ఉంటుంది. అందుకే దేవుని వాక్యం చదివిస్తూ ఉంది, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. అపవాది చెప్తాడు, అబ్బో నీ కుమారుడు అన్నావు కదా, నా కుమార్తె బలి విశ్వాసం అన్నావు కదా, నా కుమారుడు బలి విశ్వాసం అన్నావు కదా, చూడు నీ దేహము దేవునికి ఆలయం. చూడండి ఎక్కడికి నడిచిపోతున్నారో చూడండి. చూడండి వారి చేతులతో ఏ కార్యాలు చేస్తున్నారో చూడండి. చూడండి వారి కళ్ళతో ఏం చూస్తున్నారో చూడండి. చూడండి నీ నోట్లో వారి నోరుంది కదా, నువ్వు దేవుని ఆలయం కదా, నీ నోటితో వారి మాటలు ఎలాంటి మాటలు మాట్లాడుకుంటున్నారో చూడండి. ఎలాంటి ముసలము ముచ్చట్లు అని అపవాది నవ్వుతాడు. ప్రభు మూల్యమైన నిష్కలంకమైన పరిశుద్ధమైన తన రక్తంతో మనల్ని కొన్నాడు. మానవుని యొక్క పాపము ఏ విధము చేత కూడా ఎప్పటికీ తీరక అట్లుండవలసిందే. 49 వచ్చి చెప్తా ఉంది. అంత భారమైనటువంటి పాపాన్ని కడిగిన ప్రభు అనుకుంటాడు, నా కుమార్తె చూడు, నేను ఇంత వెలలేని రక్తమును వారికి చెల్లించి విమోచిస్తే నా కుమారుడు చూడు, సాతాను ముందట నన్ను సిగ్గు, సాతాను ఎదుట నన్ను సిగ్గు, ఎంత అవమానం తెచ్చాడు. తల్లిదండ్రులు మనం ఒకసారి ఏదైనా చిన్న చిన్న పొరపాటు చేస్తే, అరే నీ వల్ల నాకు అవమానం వచ్చింది, చచ్చినా బతికినా ఒకటే అంటారు కన్న తల్లిదండ్రులు. శరీరం దేవుడు నువ్వు సావాలని, నీ వలన నువ్వెన్ని అసహ్య కార్యాలు చేసినా నీలోనే ఉండి దుఃఖిస్తాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుని వాక్యం చదివిస్తా ఉన్నాడు, పరిశుద్ధాత్మను ఏడుస్తాడు. ఆయన మనలో ఉండి మనం చేసే నీచ కార్యాలను బట్టి ఏడుస్తాడు. అందుకే మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. అప్పుడు దేవుని సన్నిధి, మోసేకు దేవుడు ఏదైతే చెప్పినాడో అదే మోసే చేశాడు కాబట్టి దేవుని సన్నిధి వచ్చింది. కోల్పోయిన మానవునికి సన్నిధి వచ్చింది. ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే కొన్ని విషయాల్లో కొన్ని చింతపడతా ఉంటాం. రండి పరిస్థితులను బైబిల్లోకి వెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. అందువల్ల నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకునవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించడం వల్ల తన ఎత్తు మూడు ఎక్కువ చేసుకొనగలడు. వస్త్రముల గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగో వెదులుచున్నవో ఆలోచించుడి, కష్టపడవు. అంటే ఇక్కడ
నుంచి కొన్ని వచనాలు 25, 26 చదువుతున్నాం. ఈ వచనాల్లో ఎక్కువ ఏ విషయం రాయబడింది? ఏ విషయం రాయబడింది చెప్పండి. చింతించకుడి అని రాయబడింది. అంటే మన చింత అంట. మీరు ఇక్కడ ప్రతి విషయంలో మనకేం కలుగుతుంది అంటే చింత. ఏదైనా చిన్న బలహీనత వస్తే చింత, ఏదైనా పరిస్థితులు సంభవిస్తే చింత, ఏదైనా కష్టం వస్తే చింత, రేపెట్లా పోసినట్లా బ్రతికెట్లా చింత. ఈ చింతలన్నీ సాధారణంగా మహారాజు కాడి నుంచి పేదరికంలో ఉన్న వ్యక్తి వరకు కూడా ఈ చింతలు ఉంటాయి. రేపేంటి ప్రతి వారికి ఏదో ఒక చింత ఉంటది. ఎవరి పరిస్థితిని బట్టి వారికి కొన్ని రకాలైన చింతలు ఉంటాయి. ఫలానా రకమైన చింతలు మనం చెప్పలేం కానీ ఆ చింతలు అంటే సాధారణంగా ఈ చింతలు ఎలా ఉంటాయంటే మనకు ఆ 26వ వచనం నుంచి కొన్ని చింతలు ఉంటాయి. ఆ చింతలు ఏంటంటే గతమును గూర్చిన చింత. మొదటిది గతం, జరిగిపోయిన విషయాలలో చింత. అయ్యో నేను ఆ పని చేసి ఉండకపోతే అంత ఆదాయం వచ్చేది, దానివల్ల నాకు నష్టం వచ్చింది అని చింతిస్తూ ఉంటాం. జరిగిపోయేది కదా. నేను మా అమ్మాయి సెల్లు పట్టుకుంటే అది నీళ్ళలో జారి పడ్డదంట. అది నీళ్ళు పట్టుకున్నదో మరి గోడ మీద పెట్టిందో జారిపోయి నీళ్ళలో పడిపోయింది. అక్కడ పెట్టకుంటే ఆ నీళ్ళలో పడేది కాదు కదా అదే చింత. అంతేనా? ముందు పెట్టినాము, అభద్రతా భావంలో పెడతాం, పడిపోయింది. ఇంకా జరిగిపోయిన తర్వాత అక్కడ కానీ పెట్టకుంటే బాగుండేది అనే చింత. రెండవది ఇంకేదైనా మనం కొంత సమయం వృధా చేసుకుంటాం. ఒక దినం ఏదో ఒకసారి మాట్లాడుతున్నాం, లేదా ఇంకోటి ఏదో చేస్తాం, సమయం వృధా చేసుకుని అయ్యో సమయం వృధా అయిపోయింది, ఈ సమయంలో కొంతసేపు ప్రార్థన చేసింటే బైబిల్ చదువుకుంటే బాగుండునే అనిపిస్తుంది. నేను ఒక్కోసారి ఏమైందంటే నన్ను కూడా దేవుడు శోధిస్తాను. నేను నా అనుభవమే మీకు తెలియజేస్తాను. వాక్యం చూసుకుందాంలే అంటే ఇంకాసేపు ఆయన చూసుకుందాంలే, ఇంకోసేపు ఆయన చూసుకుందాంలే అనుకుంటాను. మధ్యాహ్నం దాకా అటు ఇటు ఏదో ఫోన్ మాట్లాడటం, తన మాట్లాడటం, ఆయన పోయేవాడు మనం చేస్తాం. మధ్యాహ్నం చూసి ఒక గంట పడుకుందామేమో పడుకుంటాం. 4 అయింది. ఒక 4 అయింది, ఇంకా లేచి వాక్యం చూసుకుందాము అని అనేసరికి సరే లేసరికి ఎవరో ఒకరు వస్తారు. వాళ్ళు పోయేసరికి 6 అవుతుంది. వీళ్ళు ఆ మాట్లాడుతుంది తొందరగా పోతే బాగుంది, తొందరగా పోతే బాగుంది, తొందరగా పోతే బాగుంది అంటారు. 6 అయింది. మళ్ళీ మనకి ప్రార్థన సమయానికి అంటే 6:30 మనం రెడీ స్నానం చేసుకోవాలి. ఎప్పుడు అక్కడ చూసుకోవాలా? సమయం ఏమైపోయింది? ఇంత బాధ అనిపించే బదులు ఉదయాన్నే లేచినప్పుడే చూసుకుంటే బాగుండు కదా అనిపిస్తారు మీరా? అంటే నేను నా బలహీనతలు మీకు కూడా జ్ఞాపకం చేస్తాను. అంటే మనం చేయవలసిన పని ఉదయమే కాడే ముందు చేసుకోవాలి. తర్వాత అది గతానికి జరిగిపోయిన తర్వాత చింతించి లాభము ఏమైనా వస్తే ఏమీ లాభం లేదు. రెండవదిగా మానవుడికి ఎలాంటి మొదటి చింత ఏంటి? గతమును గురించిన జరిగిపోయిన దాని గురించి చింత. రెండవది ఏమొస్తుంది? భవిష్యత్తును గురించిన చింత. అది కరెక్టే, చింతపడాలి కదా. భవిష్యత్తును గురించిన చింత అంటే రానున్న దినాల్లో నా లైఫ్ ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నాకు మంచి ఇల్లు కావాలి, నాకు ఒక ఉద్యోగం కావాలి, నాకు ఒక వ్యాపారం కావాలి, నేను ఏదైనా బతకడానికి ఒక పొలం కావాలి, నేను జీవించడానికి నాకు ఏదో ఒక సాధనం కావాలి, వాహనం కావాలి. భవిష్యత్తు గురించినటువంటి చింత. ఆ చింత ఎవరికైనా ఉండాలి. చింత లేకపోతే కష్టపడే స్వభావము రాదు. ఆ చింత ఉండొచ్చు, కానీ అదే చింతిస్తా ఉంటే మాత్రము చాలా కష్టం. ఇంకొక చింత ఉంది. అదేంటంటే మూడవ చింత. వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అనే చింత. అంటే ఉదయాన్నే వాళ్ళ రాత్రి బాగా ఫుల్గా తాగి పడుకొని నిద్రపోతారు. ఉదయాన్నే లేసరికి తలనొప్పి నీకు చింత వస్తుంది. ఎక్కడికి వెళ్ళాలి? తాగాలి. ఇంట్లో డబ్బులు, జోబులో డబ్బులు. ఎవరి దగ్గరికి వెళ్తే తాగొచ్చు, ఎవరి పంప పోల్చొచ్చు, ముంచొచ్చు, ఎవరి కాడు ఉంటాయి డబ్బులు, ఎవరికి చెప్పాలి, ఏం చేయాలి? ఆ ఉదయాన్నే అతనికి చూడండి, ఎవరైనా భిక్షగాడు పోతుంటే అడుగుతుంటారు ఒక 5 రూపాయలు అంటే పో అంటారు. కానీ ఒక తాగుపోతూ ఇంకొక తాగుపోతూ ముఖం చూస్తాడంటే ఎవరెవరికి తను వస్తున్నట్టుంది, పాపం సాయం చేయాలని చెప్పి దానికా లేకుండా
అప్పాయిని తెచ్చి ఆయన ఆపుతాడు. మనం బాగా చూస్తూ ఉంటాం. అంటే తిని తాగే చింత, ఈ చింత చాలా ప్రమాదకరమైంది. తిండిని గురించిన చింత, నిన్న మటన్, ఈరోజు చికెన్, రేపు ఫిష్, రేపు అంటే తిండి వినే ఆలోచన. దేవుడు ఏది ఇస్తే దాన్ని బట్టి తిని ముందుకు వెళ్దామనే ఆలోచన ఉండదు. తిండిని గురించినటువంటి చింత, ఏం తినాలి ఏం తినాలి ఏం తినాలి అనే చింత, ఇది చాలా ప్రమాదకరమైంది. ఆకాశ పక్షులను చూడి అవి విత్తవు పోయేవు, వాటిని పట్లలో కూర్చుకోను, వాటిని పోషించిన దేవుడు మనల్ని పోషించడా. ఆ చింత భవిష్యత్తును గురించిన చింత కరెక్టే, కానీ అది కూడా ఏమంటున్నాడంటే దేవుడు మీ చింత యావత్తు నా మీద ఆయన మిమ్మల్ని గురించి ఏం చెప్తున్నాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అన్న. ఈ వచనాల్లో కొన్ని విషయాలు మనం చూస్తాం. చూడండి, మొదట ఒక 3 తరాలు అయితే మనం ఎలా ఉండాలి అంటే మత్తయి సువార్త 6:31 వచనం చూడండి. 6:31 ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్ని జనులు. చూడండి, ఎవరంటే విచారించేది? మీరెవరు? అందరినీ పోషిస్తున్న మీ పరలోక తండ్రి మిమ్మల్ని వదిలిపెట్టేవాడు. అన్ని జనులు వీటి గురించి చింతిస్తారు. నీకేంటి? ప్రభు వస్తాడు రాకల్లో, అప్పుడు ఉన్నాయి ఏమైపోతాయి? మహావేగంతో లయమైపోతాయి. నువ్వు సంపాదించుకున్నవన్నీ ఏమైపోతాయి? భూమి మీద శిథిలమైపోతాయి. నీ డబ్బు, నీ బంగారము, నీ బీరువలు, నీ వస్త్రాలు, నీకున్నటువంటి సమస్తం కూడా కొట్టుకొని వెళ్ళిపోతాయి. అయితే నీ పరలోకంలో ఏం మిగులుతుంది? ఏం మిగులుతుంది పరలోకంలో? దేవుడు ఏం చెప్పాడు? నువ్వు పరలోకంలో ధనాన్ని కూర్చుకోమన్నాడు. అంటే మన ఫిక్స్డ్ ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఉండాలి. పరలోకంలో ఉండాలంటే ఏం చేయాలి? పరలోకంలో ఉండాలంటే ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, ఆకలిలో ఉన్న వారికి అన్నం పెట్టాలి, వస్త్రహీనుడికి వస్త్రాలు ఇవ్వాలి, దిక్కులేని దరిద్రుని ఇంకా చేర్చుకోవాలి, రక్త సంబంధికి ముఖము తిప్పుకోకూడదు, ఇంకా బాధలో ఉన్న వారికి ఏం చేయాలి? రోగంతో ఉన్న వారికి మందు ఇప్పించాలి, బందీ లేని వారికి జామీను ఇప్పించాలి. అంటే ఆకలిగా ఉన్న వారికి ఆహారం. అంటే దేన్ని ప్రభు చెప్పాడు, ప్రభా మేము ఎప్పుడు చేసాము ఇవన్నీ అంటే నా నామం పేరిట ఒకరికి చేస్తే నాకు చేసినట్టే. ఒక రకంగా చెప్పాలంటే మానవునికి సేవ చేస్తే దేవునికి సేవ చేసినట్టు. అంటే దేవుని కొరకు ఖర్చు పెట్టాలి డబ్బు. నువ్వు పెట్టే ప్రతి పైసా అది దేవునికి ఉపయోగపడాలి. ఆ డబ్బు అంటే నువ్వు ఆయన స్వరూపంలో ఉన్న వారికి, ఒకవేళ సేవకులు కావచ్చు, మందిరం కావచ్చు, నువ్వు పెట్టే ప్రతి రూపాయి దేవుని సేవ కొరకు ఖర్చు పెడితే అది పరలోకం బ్యాంకుల అకౌంట్లో పడిపోతుంది. అదే నువ్వు వ్యర్థంగా ఎంత సంపాదించి దాచిపెట్టుకున్నప్పటికీ ఒకప్పుడు మహావేంద్రంతో క్రీస్తు వచ్చినప్పుడు లయమైపోతాయని జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చెప్పబడింది. కాబట్టి నీ అక్కడ ఉండే డబ్బుకు చిమట పట్టదు, తుప్పు పట్టదు. నువ్వు దొంగల దగ్గర దొంగలుకుంటే ఏమవుతుంది? చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, ప్రభా నా పంట బాగా పడితే నీకు కొంత డబ్బు ఇస్తాం ప్రభా అని చెప్తాం. పంట బాగా పడినప్పుడు ఆ చాలా బాగా పడుతుంది. ఎంత తీయాలి? దశభాగము ఒక 10,000 తీయాలని వచ్చింది. 10,000 తీయాలన్నా అంత అవసరమా? ప్రభువు తెలియదా మన కష్టము, మన బాధ? ఒక 1,000 రూపాయలు చేద్దాం అని చెప్పి 9,000 దేవుని దగ్గర దొంగలించి 1,000 రూపాయలు తీసి దేవునికి ఇస్తాం. అంటే ఇప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావు దేవునికి? 9,000. ఈ 9,000 నువ్వు తీర్చేంత వరకు ఇంకా నీ దుష్టుడు నీ మనసులో చేరి నేను పాడు చేస్తూనే ఉంటాడు. అన్నటికీ ఇవ్వనివాడు. ఇంకా ఇచ్చిన మధ్య 5 రూపాయలే ఉంటుంది. అది పరలోకంలో ఉంటుంది. అది మాత్రం తుప్పు పట్టదు, చిమ్మట పట్టదు. ఈ 9,000 నువ్వు ఒప్పుకున్న దాన్ని తప్పే. కాబట్టి 15వ కీర్తనలో ఏమంటుంది? 15 ఏమంటుంది ఆలోచన? 15వ కీర్తన ఏం చెప్తాడు? 15వ కీర్తన ఏమంటున్నాడు? అతడు మాట ఇచ్చినప్పుడు ఎంత మాత్రం కూడా తప్పకూడదు. అక్కడ మాట చూడండి, భలే మాట అంటాడు ప్రభు. కీర్తన గ్రంథం 15వ కీర్తన 4వ వచనం. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. నష్టం
నష్టం కలిగింది. ఎందుకు మనకు నష్టాలు వస్తాయంటే నష్టాలు వచ్చినా కానీ మాట తప్పకుండా ప్రమాణం చేస్తే అట్లా మనము పరలోకంలో కూర్చుకోవడానికి ఇష్టపడాలి. అన్నిజంగా అయితే వాటి గురించి చింతిస్తారు కానీ మనం ఈ భూమి మీద వాటి వరకు చింతించకూడదు. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలం, దాన్ని ఆశించి కొందరు విశ్వాసం నుండి తొలగిపోయి తమను తాము పొడుచుకొని అంటారు. విశ్వాసం నుంచి తొలగిపోయి తమను తాము మనం పొడి చేసుకుంటామా, మనం పాతి పెట్టుకుంటామా, గుంతలో దిగి మట్టి మన మీద వేసుకుంటామా? అదేంట ధనాపేక్ష చాలా ప్రమాదకరమైనది కనుక దాని గురించి జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ 3 విషయాలు నేను మీకు తెలియజేసి ముగిస్తాను. సమయానికి కొలంగానే రండి ప్రియులారా. 3 విషయాలు. ఆ 6వ అధ్యాయం 26వ వచనం చదవండి. ఏం చెప్తా ఉన్నాడు దేవుడు చూద్దాం. మత్తయి సువార్త 6:26. ఆకాశ పక్షులను చూడుడి అంటున్నాడు. మొదటి తలపు ఏమంటున్నాడు? ఆకాశ పక్షులను చూడుడి అంటున్నాడు. చూడుడి అంటున్నాడు. ఏంటంటే ఏం చేస్తాయంట? విత్తవు నువ్వు చూడాలి ఫస్ట్. రెండవది చూడండి, రెండవ మాట 28వ వచనం చదవండి. 28వ వచనం, వస్త్రములను గూర్చి చింతింపనేలా ఆలోచించుడి. మొదట ఏం చేయాలంట? చూడాలి. రెండవది ఏం చేయాలంట? ఆలోచించాలి. మూడవది చూడండి, 33వ వచనం చూడండి. 33, రాజ్యమును నీతిని వెదకుడి. ఏం చేయాలంట? మొదట ఏం చేయాల? మనం చూడుడి అన్నాడు. ఇంకా దేవుడు అని చెప్తున్నాడు ఆలోచించండి అన్నాడు. తర్వాత దేవుని రాజ్యమును నీతిని వెతుకున్నాం. చూస్తున్నాం, ఆలోచిస్తున్నాం, వెతుకుతున్నాం. అంటే దేవుని రాజ్యాన్ని నీతిని మొదట ఏం చేయాలంట? ఫస్ట్ చూడాలన్నా. ఆడ వాక్యం ఏం చెప్తారు? 30వ వచనంలో ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకాలి. మనం దేవుని పిల్లలు, మనం మొదట వెతకవలసింది ఏంటంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని. ఆయన రాజ్యంలో ఏముంది? ఆయన రాజ్యమును గూర్చిన ఆలోచన. అంటే ప్రారంభంలో ఒక క్రైస్తవ విశ్వాసికి కావాల్సినటువంటి తలంపు ఏమిటంటే ఆయన రాజ్యమును గూర్చినటువంటి చింత కావాలి. ఆయన నీతిని గూర్చినటువంటి ఆలోచన కావాలి. మొదట చేయాలి. మొదట నువ్వు అది చేస్తే నువ్వు దేని గురించి చింతించవలసిన అవసరము లేదు. ఆలోచించండి. మీరు ఒక్కసారి చూడండి. అవి తర్వాత నీ ఆహారం గురించి తర్వాత ఆలోచించు, నీ వస్త్రం గురించి తర్వాత ఆలోచించు, నీ ఆహారం గురించి తర్వాత చూడు. మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకవలసి. ఆయన రాజ్యంలోనికి వెళ్ళాలంటే ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఆయన రాజ్యంలోకి వెళ్ళాలి. ఎట్లా వెళ్తాం? మొదట మనం చేయవలసిన పని దేని గురించి మన చింత అంటే మొట్టమొదటి దేని గురించి మనం చింత ఉండాలా? ఆయన రాజ్యం గురించి, ఆయన నీతిని గురించి చింత ఉండాలి. ఇప్పుడు కొండ ఎక్కాలి. కొండ ఎక్కాలంటే ఏం కావాలా? బలం కావాలి. బలం కావాలి, లేకపోతే ఎక్కలేదు. నీరసంతో ఎక్కగలమా? బలం కావాలంటే ఏం చేయాలా? ఏదో ఒకటి తినాలి. ఇప్పుడు కొండ ఎక్కాలంటేనే భౌతిక సంబంధమైన బలము కావాలి. దేవుడు రాజ్యంలోనికి వెళ్ళాలంటే ఏం చేయాలా? మనకు కూడా బలం కావాలి. ఆ రాజ్యం చేయాలంటే బలం కావాలి. ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది? యేసుప్రభు అంటాడు, యోహాను సువార్త 6వ అధ్యాయం 50లో వచ్చిన జీవాహారము ఆహారం తినాలి. ఏ ఆహారం అది? జీవాహారం. ఏంటది? వాక్యం. అక్కడ అంటాడు అధ్యాయంలో, మీ పితరులు మన్నాను తిని చనిపోయి కానీ నన్ను తినువాడు మరి ఎన్నటికీ దేవుని రాజ్యంలో ఎవరుంటారు? ఎవరుంటారు దేవుని రాజ్యంలో? ఏదైనా భయపడతాము. ఏం చెప్పినా సంతోషం.
రాజ్యంలో ఎవరు ఉంటారంటే పరిశుద్ధులు ఉంటారు. దేవుని రాజ్యంలో ఎవరు ఉంటారంటే నీతిమంతులు ఉంటారు. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి? కావాలి వెళ్ళాలంటే 25 రూపాయలు కానీ 30 రూపాయలు కానీ టికెట్ కావాలి. ఇప్పుడు టికెట్ లేవు కదా, బాడీకి లేవు. ఒక 500 అంటే పోయి వస్తాం కదా, పోయి వస్తాం. సరే, మనం రేపు వెళ్ళాలి కావాలి. ఈరోజు ఏం చేస్తాం? మన కాడ 500 లేవు, ఏం చేస్తాం? 500 లేవు, రేపు పొద్దున వెళ్ళాలి తప్పకుండా ఏం చేస్తాం? పక్కింటికి పోయో ఆయనకి పోయో మన అవసరాన్ని బట్టి రేపు కావాలి ఇవ్వండి, ఏదో ఒక విధంగా 500 సమకూర్చుకుంటాం. పరలోకానికి వెళ్ళాలంటే కూడా, దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే కూడా మనము మనకు కావాల్సిన దాన్ని సమకూర్చుకోవాలి. ఆ టికెట్కి సరిపోయే డబ్బులు సమకూర్చుకోవాలి. ఏం డబ్బు అది? జీవాహారము. తర్వాత ఇప్పుడు ప్రభు చెప్తాడు, ఆ నిత్య జీవకుడు వచ్చి నేను నిత్య జీవం పొందుటకు నేనేమి చేయాలి అని. అతనితో ప్రభు ఏం చెప్తాడు? నువ్వు మొదట నీకు ఉన్నదంతా అమ్మి పేదలకి ఇవ్వమని. అతను ఏం చేస్తాడు? మిగుల ఆస్తి గలవాడు కనుక తను ఏం చేశాడు? ముఖము చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఇంకొకటి జక్క ఇంకోటి దొరికాడు ప్రభు, అక్కడికి వెళ్ళాడు. అతను ప్రభు చూసినప్పుడే తను ఏమైపోయింది? పరివర్తన వచ్చేసింది. ప్రభు దగ్గర నిలబడి ఏమంటున్నాడు? ప్రభువా, నేను అన్యాయంగా తీసుకున్నది ఏం చేస్తాను? సగం పేదలకు ఇచ్చేస్తాను. ప్రతి వారికి 4 రెట్లు, 100 రూపాయలు తీసుకుంటే 400 కలిపి 500 ఇచ్చేస్తాను. 4 రెట్లు వెనక్కి ఇచ్చేస్తాను ప్రభు. ఎంత సంతోషపడ్డాడు దేవుడు, ఎంత ఆనందించాడు అతన్ని బట్టి. అప్పుడు అతని గురించి దేవుడు మాట్లాడిన మాట ఇది, ఇతను అబ్రహాము, ఇతను కూడా అబ్రహాము కుమారుడు. లాజరు ఎక్కడ ఉన్నాడు? అబ్రహాము రొమ్మున ఉన్నాడు, అంటే పరలోకంలో ఉన్నాడు. ఎందుకు వెళ్ళాడు? భూమి మీద బాధలు అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు. అతని శ్రమంలో, బాధలో, కష్టాల్లో ఒక్కనాడైనా ఆ ధనవంతుని వైపు తిరిగి చాలా బాధపడుతున్నాను ఆకలితో, నాకు కొంత అన్నం పెట్టాయని అడిగాడా? ఎందుకు ప్రభా ధనవంతుని ఎంత సమృద్ధిగా పుట్టించావు, నన్ను ఎందుకు ప్రభా ఇంత బీదవాడిని పుట్టించావు? ఎప్పుడైనా దేవుని మీద కొనిగాడా? దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన పరలోకం. అంటే మనం కొంతమంది పరలోకం వెళ్ళిన చూసుకోవాలి. నిత్య జీవానికి వెళ్ళాలంటే జక్కయ్యని అబ్రహాము కుమారుడు అంటే అబ్రహాము జక్కయ్య కూడా పోతాడా లేదా? లాజరు వెళ్ళాడు, ధనవంతుడు లాజరులో లాజరు వెళ్ళాడు. లాజరు కష్టపడి శ్రమపడి ఓర్చుకున్నాడు. నీతిమంతుల సభలో యోబు కూడా ఉన్నాడు. యోబు ఎందుకున్నావు ఆయన పరలోకం అంటే ఏం చెప్తాడు? సమస్తం పోయిన యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను కానీ నాకు కలిగిన నష్టాన్ని బట్టి నేను ఎన్నడూ ప్రభువును దూషించలేదు, అందుకే నాకు పరలోకం ఇచ్చాడని యోబు చెప్తాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అక్కడ ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. మీరు ఎందుకు వెళ్ళారయ్యా పరలోకం అంటే అబ్రహాము ఏం చెప్తాడు? నేను విశ్వాసం చేత వెళ్ళానంటాడు. ఇస్సాకు నువ్వెందుకు పోయావు పరలోకానికి అంటే ఇస్సాకు ఏం చెప్తాడు? అబ్రహాము విశ్వాసవీరుడేనే కాదు, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఆయన విశ్వాసి ఎవరు కనిపించరు. అయ్యా మరి ఇస్సాకు నువ్వెందుకు పోయావు పరలోకానికి అంటే నేను నా తండ్రి నన్ను బలి చేస్తుంటే నేను విధేయత చూపించానంట. విశ్వాసం ఉండాలి, విధేయత ఉండాలి, తగ్గింపు ఉండాలి. యాకోబు నువ్వెందుకు పోయావయ్యా పరలోకం అంటే యాకోబు ఏం చెప్తాడు? నేను దేవుని దూతతో పోరాడి నేను గెలిచాను, మగసిరి గలవాడు నేను గెలిచాను. ఎక్కడ గెలిచావు? రాత్రంతా ప్రార్థన చేశావు. ఎంతసేపు చేశావు? తెల్లవారు వరకు చేశావు. అవునా? ఏం జరిగింది? నేను వదిలిపెడతానని నా తొడ గూటి నరం దించేశాడు, అయినా నేను వదలలేదు. నువ్వు ఆశ్రయిస్తే నేను వదలలేకపోయాను. భక్తుని అనుమతి లేని దేవుడు వెళ్ళిపోడు. ఆయన వచ్చాడు అంటే నీ అనుమతి లేని వెళ్ళిపోడు. ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తా ఉంటే నువ్వు ఆమేనంత వరకు ఆయన వెళ్ళిపోడు. నిన్ను తదాస్తుని దీవించే వెళ్తాడు కానీ ఆమేనంత వరకు ఆయన వెళ్ళడం జరగదు. భక్తిని పర్మిషన్ తీసుకుని వెళ్ళిపోతాడు దేవుడు. వాస్తవం అది. యాకోబు విషయంలో అదే జరిగింది. తొడగూడి వసీల్లా వదలలేదు. వెళ్ళిపోయాడా? తొడగూటి నరంతించగలిగిన దేవుడు వెళ్ళిపోలేడా? కానీ యాకోబు పర్మిషన్ ఇచ్చేంత వరకు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోలేనన్నాడు. యాకోబు బలవంతుడా? దేవుని దూత బలవంతుడా? దేవుని దూత బలవంతుడు. కానీ యాకోబు పర్మిషన్
యాకోబు నువ్వెందుకు రాజ్యంలో ఉన్నావంటే నేను ప్రార్థన చేశాను. ఇస్సాకు నువ్వెందుకు దేవుని రాజ్యంలో ఉన్నావంటే అయ్యా నేనేమో ఇదే తెలుసుకుంటాను. మరి అబ్రహాం నువ్వెందుకు వెళ్ళావు పరలోక రాజ్యం అంటే అయ్యా నేనేమో విశ్వాసం ఉంచాను. చక్కే నువ్వెందుకు పరలోకంలో ఉన్నావంటే అయ్యా నేను తప్పు చేసి అక్రమంగా సంపాదించుకున్నాను ఎక్కించేసాను. అసలు నువ్వెందుకు వెళ్ళావు పరలోకం అంటే నా పేదరికాన్ని బట్టి నేను నా ప్రభుని ఎప్పుడూ దూషించలేదు, ప్రశ్నించలేదు, అందుకే నేను పరలోకంలో ఉన్నాను. యోసేపు నువ్వెందుకు వెళ్ళావు అంటే అనే చెప్తాడు, నేను నా పరిశుద్ధతను, నా దేవుడు పరిశుద్ధుడు కనుక ఎన్ని పరిస్థితులు ఉన్నా నేను కూడా నా పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చాను, అందుకే నేను దేవుని రాజ్యంలో ఉన్నా. ఎప్పుడైనా మనకు దేవుడు చెప్తా ఉన్నాడు అక్కడ ఈ విషయాలు, అంటే దేవుని రాజ్యాన్ని నీతిని వెతకడం అంటే పిల్లరా మన జీవితాల్లో దేవుడి రాజ్యం వెతకాలి, నీతిని వెతకాలంటే మనం ఏం చేయాలంటే విశ్వాసులు మనకు ఉన్నటువంటి ముందు పితరులను చూసుకోవాలి. వాళ్ళ పరలోకానికి ఎవరెవరు వెళ్ళారు అని చూసినప్పుడు వాళ్ళ జీవితానికి హానోకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళావా హానోకు అంటే నేను దేవుడితో చెప్పిన మార్గంలో నడిచాను. ఏలియా ఎత్తపడ్డాడు. ఏలియా నువ్వెందుకు ఎత్తపడ్డావంటే ఆయన చెప్తాడు, నేను రోషం కలిగి దేవుని కొరకు జీవించాను, ప్రపంచం అంతా రాజ్యం అంతా బయలు పూజించాను, నేను ఒక్కరిని వారికి వ్యతిరేకంగా చూసి నిజమైన దేవుడు ఎక్కువ తేల్చి ఆ ప్రవక్తలందరినీ చంపేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాస జీవితం ఉంటుంది. దాన్ని బట్టి దేవుని రాజ్యంలో వెళ్తారు. ఈరోజు ఇంత భక్తి చేసి నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళకుండా గెట్ అవుట్ అన్నాడు అనుకో ప్రభు, నీ బతికేది. కాబట్టి మీరు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారేమో ఆలోచించుకోండి. భౌతిక సంబంధమైన చింతను కూర్చి దేవుని పనిని అశ్రద్ధ చేస్తున్నారేమో చూసుకోండి. కాబట్టి నువ్వు దేవుని పనిని అశ్రద్ధ చేస్తే వాడు శాపగ్రస్తుడు అవుతాడని ద్వితీయోపదేశకాండం క్షమించండి దినవృత్తాంతం 2:29 చూడండి, చదవండి అన్నమాట. దినవృత్తాంతం 29 దినవృత్తాంతం 2:29 11వ వచనం. యెహోవా మిమ్మును ఏర్పరచుకొను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి అంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక చివరిగా 14వ అధ్యాయం. అశ్రద్ధ చేయదు కానీ దేవుడు పిలిస్తే దేవుని పని, దేవుని మందిర పని. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనం. దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. ముగింపులకు వచ్చాను, ముగిస్తున్నాను నేను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం. ఆనందించండి, ఆనందించండి, మీ సహనమును సకల జనులకు తెలియజేయనీయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. కృతజ్ఞతాపూర్వకముగా మీ చింత యావత్తు ఏం చేయాలంట? దేనిని గురించి చింతపడద్దు, ప్రార్థన ప్రతి విషయంలోనూ. ప్రతి విషయంలో అండి, కొన్ని విషయాలు ఏం చెప్తా ఉంటే దేవునికి కనపడదు. ప్రతి విషయము దేవునికి మన విన్నపాలను తెలియజేయాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతతో దేవునికి చెల్లిస్తే మనం దేవుడు మేలు చేస్తాం. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. అన్నిటికంటే ఆ మాట చాలా గొప్పది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం.
చాలు. ఏం చేస్తానంట? మిమ్మును గూర్చి చింతించు. మీ చింత యావత్తు ఆయన మీద. ఆహారం గురించి, వస్త్రం గురించి నువ్వు చింతించవలసిన అవసరం ఏమి? మీ చింత యావత్తు ఆయన మీద. అంత గొప్ప దేవుడు. మనం ప్రతి బాధ ప్రభు మీద వేయగలిగితే ప్రభు ఖచ్చితంగా సాయం చేస్తాడు. ఆ సాయం పొందుటకొరకై మనం మన ఈలోక సంబంధమైన చింతను తీసేసుకోవాలి. ఒకవేళ భౌతికంగా మీరు అనేకమైన చింతల్లో ఉండి ప్రభు భారాన్ని కూడా మీరే మోసేటట్టుంటే ఈరోజు ప్రభు వల్ల మీరు దూరస్తారు. ప్రభువా, నేను నన్ను గురించి నేను ఎంతగానో చింతించుకుంటున్నాను, నీ మీద భారము వేయలేకపోతున్నాను, దయతో నన్ను క్షమించు, తిరిగి నీ మీద నా భారమంతా వేస్తున్నాను, నా బాధ వేదన తొలగించుకుంటున్నాను, నీవే నాకు సహాయం చేయమని ప్రభు మీద భారం వేయగలిగిన వారు ప్రభు వల్ల చేయండి. దేవుని రాజ్యము నీతిని మొదట వెతకండి. ఈ చింతలన్నీ ప్రభువే తీరుస్తారు. ఆహారం గురించి, వస్త్రం గురించి ఏ చింతపడవలసిన అవసరమో లేదు. తప్పకుండా వాటి విషయం ప్రభు జోక్యం తీసుకుంటాడు. దేవుని రాజ్యం గురించి చింతించండి, ప్రార్థన గురించి చింతించండి. అయ్యో 8 గంటలకు ప్రార్థన ఉంది, 7:30కు ప్రార్థన ఉంది అని చింతించండి. సేవకుడికి చింత, బైబిల్ స్టడీ చింత, సంఘ ప్రార్థన చింత, ఆరాధన చింత, మందిరం శుభ్రం చేయాలనే చింత, మందిరం మూడుసాలనే చింత, మందిరం కడగాలనే చింత. ఈ చింతలు కలిగి ఉండాలి. నీకు చింత ఉంటే తప్పకుండా ప్రభు నీ కార్యాలను నెరవేరుస్తాడు. నీకు ఉండవలసిన చింత ఉంటే ఎన్నాళ్ళు మట్టుకు నువ్వు ఈ చింతలను వదిలిపెట్టి దేవుడికి దూరం ఉన్నావు ఆలోచించుకొని ప్రభువులో చేయవలసిందిగా, పరీక్షించుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా ప్రార్థన పూర్వకంగా తలవంచు.